అందరికీ నమస్కారం. నందిపేట ప్రజలకు మరియు సేవలకు అన్న తమ్ముడు అక్క చెల్లెలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు మాన్పు భూమేష్. నేను నందిపేటలో పుట్టినాను, హనుమాన్ గల్లీలో. నేను చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమం చేస్తున్న అలవాటు. మరియు 81లో సుఖ నేను వార్డు నెంబర్ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 17 ఏళ్ల కింద సర్పంచ్గా పోటీ చేసి సుఖ మా భార్య నిలిచినట్టు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ తర్వాత 2018లో వార్డు నెంబర్ వేసి గెలిచాను ఫుల్ మెజార్టీతో. నా ఏరియాలో మరి నందిపేటలో తోసినంత సాయం చేసడం జరిగింది. నా ఏరియాలో పైప్ లైన్లు వేయించడము, కరెంటు పైపులు వేయించుడు, ట్రాన్స్ఫర్లు వేయించుకున్నాడు, మోళ్ళు గటెళ్ళు తీపిచ్చుడు, ఇవి చాలా వరకు అయితే ఒక 10 లక్షల వరకు నా జేబులోకి పెట్టి చేయించడం జరిగింది. 10 మంది వార్డు మెంబర్లు 15 మందిని కలుపుకొని తిరిగి చేయించడం జరిగింది. ఏదైనా నా మీద నమ్మకంతో ప్రజలు నందిపేటలో ఓట్లు వేస్తారని మీ అందరికీ తెలుసు. నేను సేవ చేసేది గుడికి కానీ బడికి కానీ, ఒక చచ్చిపోయిన మనిషి ఉన్న గరీబులు ఎవరున్నా ఒక సర్గరథం చేయించడం జరిగింది, ఒక 3 ఫ్రిడ్జ్లను చేయించడం జరిగింది, ఒక మార్కండే గుడి మంచి చేయించడం జరిగింది, మా నందిపేటలో మశానవాటిక మంచి చేయించడం జరిగింది. ఇంకొకటి మహారాజు ఆధ్వర్యంలో ఇంకొక మశానవాటిక కడుతున్నాం, దానికి సుఖ 3 ఏళ్ళ సేవ చేస్తున్నా. ఇవన్నీ సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మాన్పూర్ భువనేశ్వరికి నేను నందిపేటలో మరి ఎన్నో సేవ కార్యక్రమం చేయడం జరిగింది. మా కర్మచారి కులాసులకు 2 ఫ్రీజర్ ఇచ్చడం జరిగింది, ఒక రథం చేపించడం జరిగింది, సర్కార్ రథం. మళ్ళీ ముస్లిం సోదరులకు సుఖ తోసినకాడి సాయం ఒక ఫ్రీజర్ ఇచ్చడం జరిగింది. ఎందుకోసం అంటే వాళ్ళ సుఖ సంఖ్య బాగున్నది. ఒక ముస్లిం సోదరులకు అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉండగా నాకు ముస్లిం సోదరులని నమ్ముకొని నేను ఈ 3వ తారీఖు నాడు నామినేషన్ వేయడం జరిగింది. అన్ని కులాల వర్గాలను సంబంధించి మార్కండే కులంలో పుట్టిన కాబట్టి మనతో తల్లి నాకు కులం భేదం లేకుండా ఉంటాను. మన నందిపేట ప్రజలకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్క కులస్తులు ఎవరు వచ్చినా, తెనుగోళ్ళు, షాలోళ్ళు, వంగలు ఎవరు వచ్చినా, ఎస్సీలు కానీ ఎవరన్నా వచ్చినా నేను ఎప్పుడు దూరం చేయలే. నాతో తోసినంత సాయం చేసిన. లాక్డౌన్లో ఒక 40 లక్షలు దానం చేసేదానికి ఒక్కొక్కరికి 25,000, 30,000, 50,000, 70,000. మళ్ళీ టీచర్లకు, ప్రైవేట్ టీచర్లకు ప్రతి ఒక్కరికి 2-3 నెలలు ఇచ్చడం జరిగింది. ఆటో సోదరులకు ప్రతి ఒక్కరికి ఇచ్చడం జరిగింది. ఎందుకంటే నేను పేదవాడిని, ఉన్నోనేం కాదు, పేదవాడిని. మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి నా లేకున్నా పక్కల దగ్గర తీసుకొని కాళ్ళు కడుపు మొక్కి వెనుకనో ముందు ఇచ్చడం జరుగుతుంది. మళ్ళీ నాకు ఉన్న ప్లాట్లు 7 ప్లాట్లు అమ్ముకోవడం జరిగింది. ఈ సేవా కార్యక్రమం నాకు చాలా గొప్పది. ఎందుకంటే మా అమ్మ నాన్న చిన్న ఉన్నప్పుడు చనిపోయారు కాబట్టి మా పరిస్థితి ఘోరం ఉండే. మాకు చిన్నప్పుడు చాలా మంది బుక్కెడు అన్నం పెట్టింది కాబట్టి అదే రుణంలో పోవాలా మంచి సేవా కార్యక్రమం చేయాలి. నిజామాబాద్లో మా అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ నన్ను చిన్నప్పుడు పండబెట్టి బిచ్చమట్టుకోవడం జరిగింది. అవన్నీ నాకు యాద ఉన్నాయి. కాబట్టి నేను ఇలా సేవా గుణం చేస్తున్నా. నందిపేట ప్రజలు నా ఓటేసి గెలిపిస్తే నందిపేటలో ఫస్ట్ డ్రైనేజీ, తర్వాత సీసీ రోడ్లు, వాటర్ ప్రాబ్లం లేకుండా మీకు 24 గంటలు అందుబాటులో ఉండి నేను ఒక టూర్ సుఖ ఓను నందిపేట ఇసపెట్టి ఈ 5 ఏళ్ళు ఇక్కడనే ఉండి మీకు సేవ చేసుకోవడం జరుగుతుంది. మీరు దోబాయి రాత్రి ఫోన్ చేసినా, మీకు ఏ ఆపద వచ్చినా నాకు ఫోన్ చేస్తే మీకు ఈగేలాగా వచ్చి మీ ఇంటికాడ ఆలుతాను. మీరు ఏ పని చెప్పినా చేస్తాను. కష్టాలున్నా, నష్టాలున్నా, పేదవాళ్ళు ఉన్న భూమేశ్వరన్ అంటే నేను ముందుకు వస్తాను. మీ అందరికీ తెలుసు. అందరూ మీరు దయచేసి 15వ తారీఖు నాడు 7 గంటల నుంచి 1 గంట వరకే ఓటింగ్ ఉంటుంది. కాబట్టి 4 గంటల 5 గంటలకు ఉండదు. పొద్దున్నే 6 గంటలకు వచ్చి లైన్లో నిల్చుండి నా సింబల్ మీద, గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీతో మీరు గెలిపిస్తారని నేను నందిపేట ప్రజలకు పేరు పేరున అందరికీ పాదాభినందనం చేసి మీరు నన్ను గెలిపిస్తారని, మీ దీవెన ఆశీర్వాదం ఇస్తారని. జై నందిపేట్. 30 సంవత్సరాల నుంచి ఒక ప్రజాసేవకుడు చేస్తున్నాడు. ప్రజలకు ఎన్నో పనులు చేశాడు. నందిపేట విలేజ్ ఇది, నిజామాబాద్ డిస్టిక్, తెలంగాణలో. భూమయ్య
ఒక 30 సంవత్సరాల నుంచి ప్రజల సేవ చేస్తున్నాడు. ఒక మంచి పనులు చేస్తున్నాడు. ఒకటి మ్యారేజ్లకు హెల్ప్ చేశాడు, సావులకు హెల్ప్ చేశాడు. ఎవరికి నందిపేట గ్రామంలో ఎవ్వరికి ఏది బాధ వచ్చినా కానీ నేనున్నా అని భూమయ్య ముందుకు వస్తాడు. ఎంతోమందికి సేవలు చేశాడు, వేలాల మందికి సేవలు చేశాడు. ఎంతోమందికి మ్యారేజ్లు కూడా చేపించాడు. సావులకు కూడా దానం చేశాడు. కుంటి వాళ్లకు, గుడ్డి వాళ్లకు, అనాథ పిల్లలకు ఎంతోమందికి సాయం చేసుకుంటూనే వస్తున్నాడు. భూమయ్య దగ్గర భూమి ఉండే భూమి అమ్ముకున్నాడు. అమ్మి ప్రజలకు సేవలు చేస్తున్నాడు. ఈ నందిపేట గ్రామంలో ఎవడూ లేడు. ఈ భూమయ్య చేసినంత పనులు 30 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఈ ఎమ్మెల్యే చేయలేదు, ఎంపీ చేయలేదని మొత్తం సాక్ష్య ఆధారాలతోటి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నందిపేట గ్రామంలో 3వ తారీఖు నాడు ఇతడు సర్పంచ్గా నామినేషన్ ఇస్తున్నాడు. తప్పకుండా అక్కడ గ్రామంలో సర్పంచ్గా గెలుస్తాడు కూడా. ఎందుకంటే ప్రజలు భూమయ్య దిక్కు ఉన్నాడు. ఎందుకంటే భూమయ్య చేసినంత పనులు ఒక ఇవ్వనంత వరకు ఎమ్మెల్యే చేయలేదు, ఎంపీ చేయలేదు అని ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ విలేజ్ ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి నేను ఆల్రెడీగా భూమయ్యతోటి నేను ఒక స్టేట్మెంట్ తీసుకున్నాను. నందిపేట గ్రామానికి వెళ్ళాను. నేను ఆయనతోటి పరిచయం చేసుకున్నాను. విలేజ్లో చాలామంది భూమయ్యకు సపోర్ట్గా ఉన్నారు. 100% నేను గెలిపించుకుంటామని గ్రామ ప్రజలు ఆరోపించారు. ఎందుకంటే భూమయ్య చేసిన పనులు ఇంతవరకు ఎవరు చేయలేదే. భూమి కూడా అమ్ముకొని ప్రజలకు సేవలు చేస్తున్నాడు. ఒక ప్రజా నాయకుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఈ నందిపేట గ్రామంలో నిజామాబాద్ డిస్టిక్లో భూమయ్య ఒక మంచి నెంబర్ 1 వ్యక్తి. మేము కూడా భూమయ్య గారికి ఫుల్ సపోర్ట్గా ఉంటున్నాము, అండగా ఉంటున్నాము. తప్పకుండా గెలుస్తాడు భూమయ్య అని కూడా తెలియజేస్తున్నాను. అక్కడ నిజామాబాద్ జిల్లాలో భూమయ్య మంచి పేరు సంపాదించుకున్నాడు. సంగారెడ్డి డిస్టిక్లో మహమ్మద్ చాంద్ పాషా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్లో కూడా ఒక ప్రెస్ రిపోర్టర్ ఉండి కూడా ప్రజలకు సేవలు చేసుకుంటా, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు నేనున్నా అని కూడా మహమ్మద్ చాంద్ పాషా ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఒక ప్రజాసేవకుడు అన్న పేరు సంపాదించుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలో భూమయ్య మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈరోజు భూమయ్య ప్రజల గురించే పుట్టాడు, ప్రజలకు సేవ చేసేందుకు పుట్టాడు. భూమయ్యకు నేను ప్రతిసారి ఎవరికైనా మ్యారేజ్ జరుగుతుందంటే భూమయ్య ఎంతోమందికి మ్యారేజ్కు హెల్ప్ చేశాడండి. అనాథ పిల్లలకు కూడా హెల్ప్ చేశాడు. కుంటి వాళ్ళకు హెల్ప్ చేశాడు, గుడ్డి వాళ్ళకు హెల్ప్ చేశాడు. కొంతమంది బియ్యాలు ఎంతోమందికి బియ్యాను దానాలు చేశాడు. ఎంతోమందికి బట్టలు కూడా దానాలు చేశాడు. ఒక నంబర్ 1 భూమయ్య గారు. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. ఈరోజు భూమయ్యతోటి పేసుకు మాట్లాడవలసి వచ్చింది. ఇక్కడ నందిపేట గ్రామంలో ప్రజలు కూడా భూమయ్యకు సపోర్ట్ చేస్తున్నారు. అందరూ భూమయ్యకు సపోర్ట్ చేసి భూమయ్యకు గెలిపించుకొని ఒక మంచి ఆ విలేజ్ మంచి వాళ్ళని పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే భూమయ్య చేసిన బాధలు అందరి బాధలు తీర్చిండు. ఒక మంచి నాయకుడు భూమయ్య. భూమయ్య గారికి ఎంత అభిమానం ఇచ్చినా కానీ చాలా తక్కువనే. ఎందుకంటే నందిపేట గ్రామంలో భూమయ్య అంటే ఒక మంచి పేరు వచ్చింది. అక్కడ ఒక ఎమ్మెల్యేకు కూడా పేరు లేదండి. అవునండి, నిజామాబాద్ జిల్లాలో ఎవరి పేరు లేదు, భూమయ్య పేరు ఉంది. ఒక ఎంపీకి కూడా మర్యాద ఇస్తలేడు, ఇక్కడ ఒక ఎమ్మెల్యేకు కూడా మర్యాద ఇస్తలేడు. భూమయ్య అంటేనే ఒక మంచి నాయకుడు, ఒక దేవుడు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ భూమయ్యని 3వ తారీఖు నాడు నామినేషన్ ఇస్తున్నారు. అందరూ సపోర్ట్ చేయాలి, భూమయ్యకు గెలిపించుకోవాలని మా ఛానల్ కూడా భూమయ్యకు సపోర్ట్ చేస్తుంది. మహమ్మద్ చాంద్ పాషా కూడా అండగా ఉంటాడు. ఎందుకంటే ఈ నందిపేట గ్రామంలో చాలామంది ప్రజలు కూడా భూమయ్య దగ్గర ఉన్నారు. భూమయ్య గెలవాలని ఆ దేవునికి మొక్కాలి.
నందిపేట గ్రామం నిజామాబాద్ డిస్టిక్ నంబర్ 1 భూమయ్య గారు, సంగారెడ్డి జిల్లాలో మహమ్మద్ చాంద్ పాషా ప్రజానాయకుడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎంతోమందికి